Good morning, student. I am Ramesh, Faculty of Commerce. గత 10 సంవత్సరాలుగా నేను కామర్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను. కామర్స్ అండ్ అకౌంటెన్సీ ఫర్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. ఇప్పుడు నేను ఈ కంటెంట్ ఇవ్వబోయేది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. అండ్ ఏ ఇయర్ వలన వినొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. నవేడేస్ ఈ బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన కాబట్టి ప్రతి ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్కి ఇది అర్థం అవ్వాలని చెప్పేసి ఈజీ వేలో నేను ఇస్తున్నాను. 5 నిమిషాల్లో 5 మార్కులు ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. 100% వచ్చే క్వశ్చన్ కాబట్టి చాలా ఈజీగా చూడండి. ఈజీ టర్మ్స్లో ఇచ్చాను. అలాగే మీకు ఇక్కడ డయాగ్రామ్స్తో సహా అంటే రిలేటెడ్ డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా 5 మార్క్సే కాదు, రిమైనింగ్ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా కూడా డిజైన్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నౌ ఈ బ్యాంకింగ్ మీన్స్ using electronic devices like mobile phones, computers and ATMs to do banking work without going to the bank. ఈ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూజ్ చేసి, అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏంటి, మళ్ళీ మొబైల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏటీఎమ్స్ కానీ ఉపయోగించి బ్యాంక్కి వెళ్ళకుండా బ్యాంక్ వర్క్ని మనం ఇంటి దగ్గరనే కంప్లీట్ చేయడాన్ని మనం ఈ బ్యాంకింగ్ అంటాం. మరి బ్యాంక్ వర్క్స్ ఏముంటాయి? కస్టమర్ కెన్ చెక్ దేర్ బ్యాలెన్స్, వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ని ఇంట్లో మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సెండ్ మనీ, రిసీవ్ మనీ, పే బిల్స్ అండ్ సీ అకౌంట్ స్టేట్మెంట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. వాళ్ళు వాళ్ళ అకౌంట్లోని బ్యాలెన్స్ని కానీ ఎవరికైనా మనీ సెండ్ చేయవచ్చు త్రూ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, అలాగే రెంట్స్ పే చేయవచ్చు. అంటే ప్రతి పెట్టి ఎక్స్పెన్స్, చిల్లర ఖర్చులన్నీ కూడా త్రూ ఈ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. అలాగే బ్యాంక్ ప్రొవైడ్స్ లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ ఏటీఎం సర్వీసెస్ అండర్ ఈ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్లో భాగంగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ, ఇది కూడా యూపీఐ అనేది చాలా ఇంపార్టెంట్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ రోజుల్లో మనం అందరం యూపీఐ అంటున్నాం కానీ దాని మీనింగ్ తెలియట్లేదు. ఏమంటున్నాం, దాన్ని డిఫైన్ చేసి 2 మార్క్స్ కడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. డెబిట్ కార్డ్, ఎవ్రీవన్ నోస్ డెబిట్ కార్డ్ ఈజ్ నోన్ యాజ్. డెబిట్ కార్డ్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు ఏంటి, ఇది డిజిటల్ కార్డ్ అండ్ ప్లాస్టిక్ కార్డ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్డ్. దీని ద్వారా మనము అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అండ్ సమ్ టైమ్స్ డిపాజిట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రమ్ డిపాజిట్ మెషిన్స్. అలా క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం త్రూ కూడా మనం డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ మనకి చాలా ఈజీగా, ఫాస్ట్గా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతాయి వితౌట్ ఎనీ పేపర్ వర్క్. అలాగే పేపర్ వర్క్ అనేది ఏమీ లేకుండా ఈజీగా మనము ఈ వర్క్ని, బ్యాంకింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు విత్ ఇన్ టైంలో. అండ్ టు కీప్ సేఫ్ అండ్ బ్యాంక్ యూజ్ పాస్వర్డ్స్, పెన్ నెంబర్స్, ఓటీపీస్ అండ్ అదర్ సెక్యూరిటీ సిస్టమ్. ఇవన్నీ త్రూ ఎలక్ట్రానిక్ డివైజెస్తో చేస్తున్నాం కదా. మరి ఏమైనా ఫ్రాడ్ అయ్యే అవకాశాలు ఉంది? ఈ రోజుల్లో చాలా ఫ్రాడ్ అవుతున్నాయి. అంటే అలాంటి జరగడానికి ఆస్కారం లేకుండా ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అయ్యా అంటే, ఈ బ్యాంకింగ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నట్టు చూడండి. ఇక్కడ పెన్ అండ్ ఓటీపీస్ అండ్ పిన్, 1 minute, ఓటీపీ, పిన్, ఇవన్నీ కూడా మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? బ్యాంకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంత ఈజీగా ఏది కూడా ఈజీగా మన ఇన్ఫర్మేషన్ అనేది అవతల వాళ్ళకి చేరకుండా. ఓటీపీ అంటే ఏంటి? ఇక్కడ మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయండి. ఓటీపీ 1 టైం పాస్వర్డ్. ఇది కూడా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. ఓటీపీ అండ్ పిన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. అగైన్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఫస్ట్ హెచ్ఎస్బిసి బ్యాంక్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అది ఫారెన్ బ్యాంక్ కాబట్టి ఇండియన్ బ్యాంక్ ఏంటంటే, ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఇది ఏటీఎం ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఐసిఐసిఐ మనకి ఇండియాలో ఫస్ట్ ఏటీఎంని ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఇవన్నీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని ఈజీగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చేయడమే ఈ బ్యాంకింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మీ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫోన్పే ద్వారా కానీ, ఏటీఎం ద్వారా కానీ బ్యాంకుకి వెళ్ళకుండా, ఇక్కడ రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, బ్యాంకుకి వెళ్ళకుండా ఈజీగా బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఇంట్లో కూర్చొని చేయడమే ఈ బ్యాంకింగ్. థ్యాంక్ యూ.
ప్లీజ్ మీకు క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రతి ఒక్క ప్రాబ్లమాటిక్ అండ్ థియరీ మీరు ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే, ఎంతమంది ఎక్కువ ఫాలో అయితే, ఎంతమంది లైక్ చేస్తే వాళ్ళకి ఈజీ ఫామ్‌లో ఇలా నోట్స్ ఇచ్చేసి డయాగ్రామాటికల్‌గా మీకు ప్రాబ్లమ్స్ అండ్ థియరీ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.